నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం. నమస్కారం. శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర, సిలికాన్ ఆంధ్ర మనబడి, డెల్టా శ్రీహరి పంచతులసి, కో స్పాన్సర్డ్ బై LIC ఆఫ్ ఇండియా, ప్రతిభా బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కార్యక్రమానికి స్వాగతం. గత వారం మన అతిథి దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ శాస్త్రి గారితో తనకున్న అనుబంధాన్ని, సాహిత్యం, సినిమాపై తనకున్న మక్కువను మనతో పంచుకున్నారు కదా. మరి ఈనాటి సంచికలో సీతారామ శాస్త్రి గారి భావజాలం తన మనసుపై ఎంతటి ప్రభావం చూపించిందో లాంటి ఆసక్తికరమైన విషయాలను ఈరోజు తెలుసుకుందాం. ఇప్పుడు లిసనర్ రాహుల్ సాంకృత్యన్ అంటే మీరు డైరెక్టర్ అవ్వకముందు విషయంలో మీరు చెప్పారు ఇన్స్పిరేషనల్ సాంగ్స్, అవి కాకుండా మిగతా శాస్త్రి గారి మిగతా పాటల్లో మీకు ఇంకేమి ఇష్టం? బాగా నాకు జామురాత్రి పాట బాగా ఇష్టం. అందులో ఆయన ఆ రాత్రిని వర్ణించడం, అడవి విశేషాలు చెప్పడం ఎంత అద్భుతంగా, అంటే దాన్ని పోయిటరీలోని బ్యూటీని ప్లస్ ఆ సాంగ్ సిచ్యువేషన్లో కావాల్సిన రెస్పాన్సిబిలిటీ, అది ఆ టైంకి ఏమి ఇవ్వగలదు. అంటే కొన్ని పాటలు ఉంటాయి, అంటే ఇక్కడ కథ ఆగిపోయింది, ఇక్కడ పాట వచ్చిందని ఉండదు. అరే ఈ పాట ఆగిపోయిందే, అయిపోయిందే అనిపించేలాగా ఉంటాయి. వెరీ వెల్. అరే ఈ పాట అదొక ప్రపంచంలోకి తీసుకెళ్ళి ఆయన ఒక చిన్న ప్రపంచం అందులో క్రియేట్ చేసేసి అందులోపలికి వెళ్ళిన తర్వాత అరే పాట అయిపోయింది, మళ్ళీ కథలోకి వచ్చాం అన్న ఫీలింగ్ కల్పిస్తాయి నాకు ఆయన పాటలు. నాకు ఆ జామురాత్రి పాట అలా ఉంటుంది. దాంట్లో ఆ లైన్స్ ఉంటాయి, చిటికలోన చిక్కబడ్డ కటిక చీకటి, కరిగిపోక తప్పదమ్మ ఉదయకాంతికి. అక్కడ కూడా ఒక పాజిటివిటీ. అవును. ఇప్పుడు జల్సా సినిమాలో కూడా అది యాక్చువల్లీ విజువల్లీ ఒక సరదా సన్నివేశమే ఆ పాత్రల మధ్య, బట్ అయినా అక్కడ ఎంత గొప్ప ఫిలాసఫీ చెప్తారు, ఎంత గొప్ప పోయిటరీ చెప్తారు. అది నా అనదర్ ఫేవరెట్ సాంగ్. మొత్తం హ్యూమానిటీ గురించి, ఎవల్యూషన్ గురించి. శాస్త్రి గారికి కూడా చాలా ఇష్టమైన పాట అండి. అవునా? చాలా సందర్భాల్లో ఆయన ఆ పాటని మీరు అన్నట్టుగా సిచ్యువేషన్ తీసేసి చూడండి, చాలా మంచి మీనింగ్ ఉంటుంది అని చెప్పారు. బతికేందుకు చంపమని నమ్మించే అడవిని అడిగే లాభం బతికే దారటని. చలోర చలోర చల్ చలోర చలోర చల్ చలోర చలోర చల్ చల్. సంహారం సహజమని, సహవాసం స్వప్నమని, తర్కించే తెలివికి తెలిసేనా తానే తన శత్రువని. చలోర చలోర చల్ చలోర చలోర చల్ చలోర చలోర చల్ చల్. నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిగా, ఏ సమరం ఎవ్వరితో తేల్చుకో ముందుగా. ధీరులకి దీనులకి అమ్మ ఒడి ఒక్కటే, వీరులకి చోరులకి కంట తడి ఒక్కటే. చలోర చలోర చల్ చలోర చలోర చల్ చలోర చలోర చల్ చల్. అప్పుడెప్పుడో ఆటవికం, మరి ఇప్పుడో ఆధునికం. యుగ యుగాలుగా ఏ మృగాల కన్నా ఎక్కువ ఏం ఎదిగా. చలోర చలోరే చల్ చలోర చలోరే. రాముడిలా ఎదగగలం, రాక్షసులను ముంచగలం. రకరకాల ముసుగులు వేస్తూ మరిచాం ఎప్పుడో సొంత ముఖం. చలోరే చలోరే చల్ చలోరే చలోరే. తారలనే
నెలరాజుని ఇలరాణిని. దట్ ఈస్ అన్ ఐకానిక్ సాంగ్ యాజ్ వెల్. నెలరాజుని ఇలరాణిని కలిపింది కదా సిరివెన్నెలా. ఈ పాటకి సంబంధించిన స్టోరీ మీ నోటి నుంచే వినాలనుంది. నాకు తెలిసిన కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంది, బట్ ఐ లవ్ టు లిసన్ టు దట్ స్టోరీ ఫ్రమ్ యూ. ఈ పాట మామూలుగా శాస్త్రి గారికి నేను వెళ్ళి డిస్క్రిప్షన్ చెప్పినప్పుడు ఇట్స్ లవ్ సాంగ్ అని చెప్పాను. ఆయనకు లవ్ సాంగ్ అంటే కోపం. ఆయన దాని గురించి పెద్ద క్లాస్ ఇచ్చారు. ఏంటి అసలు లవ్ అంటే, అసలు లవ్ గురించి పాట ఏం రాస్తాం, ఇట్స్ స్వీట్ నథింగ్స్ కదా అని. కాకపోతే ఈ సిచ్యువేషన్ ఇలా ఉంది, బట్ ఇట్స్ అన్ ఆనెస్ట్ సిచ్యువేషన్. తను మొదటిసారి బయటకు వస్తుంది, తను ప్రేమించే వ్యక్తి చూపిస్తున్నాడు దగ్గర నుంచి. సో దీన్ని ఎలా రాస్తానంటే అని ఆయన ఒక సిచ్యువేషన్ ఆయన ఒక ఐడియా చెప్పారు అనమాట. ఆ అమ్మాయి మొదటిసారి గడప దాటి బయటకు వస్తుంది, మొదటిసారి ప్రకృతిని చూస్తుంది, నదిని చూస్తుంది, రాత్రిని చూస్తుంది, అది కూడా ఒంటరిగా చూస్తుంది. అంటే తన గ్రూప్తో లేదు, ఎవరితో తెలియని ఒక కొత్త వ్యక్తితో బయటకు వస్తుంది. తను ఎంత ఆశ్చర్యపోతుంది, ప్రకృతి ఏంటి ఇంత అందంగా ఉంది అని ఆశ్చర్యపోవాలి. కానీ ఆయన విజువల్ చూశారు, నేను షూట్ చేసిన కొన్ని మాంటేజ్ చూశారు. సాయి పల్లవి కళ్ళు చూసి చాలా మెచ్చుకున్నారు. ఇంత అందంగా ఉంది ఈ అమ్మాయి, ఆ కళ్ళు చూడు ఎంత పెద్దగా ఉన్నాయి అద్దాల్లాగా అని. నేను ఎలా రాస్తానంటే అని, తన ఆశ్చర్యపోవడం కాదు, ఇంత అందమైన పెద్ద అద్దం లాంటి కళ్ళల్లో ప్రకృతి తనను తాను చూసుకొని నేను ఇంత అందంగా ఉన్నానా అని మురిసిపోతుంది అని ఆ లైన్ రాశారు. సృష్టికే అద్దము చూపగా పుట్టినదేమో నారీ సుకుమారి అని. ఆ స్టాంజా అంతా అలా డిస్క్రైబ్ చేశారు. అప్పుడు అంటే నేను ఒక కథ రాసుకొని, ఒక పాత్రలు రాసుకొని, సన్నివేశాలు రాసుకొని చాలా గర్వంగా ఫీల్ అయ్యి ఇంత డెప్త్కి వచ్చామని చూస్తే, అందులో నుంచి ఆయన ఇంకెంత లోతుకి వెళ్ళారు, ఇంకెంత ఒక పోయిటిక్ యాంగిల్ తీసుకొచ్చారు. మీ కథని ఇంకో కొత్త కోణంలో చూసి, అంటే ఒకరింత ఓన్ చేసుకోగలిగితే, ఇప్పుడు టీంలో ఒకరింతగా ఆ పాత్రల్ని వాటిని ఓన్ చేసుకుని అంత డెప్త్లోకి వెళ్ళి తీసుకొస్తే అదొక తెలియని, అంటే మనం ఎందుకు డైరెక్టర్ అయ్యామా అన్న దానికి ఆ రోజు నాకు ఆన్సర్ అనిపించింది. ఇలాంటి ఒక హై కోసం, ఇలాంటి ఒక యాక్సెప్ట్, అంటే ఇలాంటి ఒక అసోసియేషన్ కోసం, ఇది కదా సినిమా, అందరు ఇలా తీసుకొని కదా ఒక కథని ఇది చేయాలి అనిపిస్తుంది. అదొక గ్రేట్ ఎక్స్పీరియన్స్ నాకు. అయితే ఈ పాటలోని సిరివెన్నెల అనే పేరు వస్తుంది. ఇది ప్రస్తావించడానికి అంత బాధగా ఉన్నా కూడా మిమ్మల్ని అడిగి తీరాలి. నాకు తెలిసి ఇది శాస్త్రి గారు రాసిన చివరి పాట. ప్లీజ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. He said so. ఈ పాట చివరి పాట అవుతుందేమో అన్నట్టుగా అలాంటి ప్రస్తావన ఏదో మీ దగ్గర వచ్చిందని విన్నాను. నాకు యాక్చువల్లీ పాట అప్పటికే హెల్త్ సహకరించట్లేదు ఆయనకి. ఒక పాట ఇచ్చేసారు, రెండో పాట కూడా తను రాస్తా అని కూర్చున్నారు. ఆయన యాక్చువల్లీ మొత్తం ఇంకా ఎన్ని పాటలు ఉన్నాయి కథలో నేను అన్ని రాస్తా అని చెప్పారు ముందు కన్వర్జేషన్లో. నేను అప్పటికి చెప్పాను, సార్ 2 పాటలతో వచ్చాను మీ దగ్గరికి, మిగతా పాటలు రాశారు ఆల్రెడీ, నాకు ధైర్యం సరిపోలేదు ముందు రావడానికి, 2 మాత్రం మీరే రాయాలి. సరే అని ఈ పాట రాసేటప్పుడు బట్ ఆయన ట్రై చేశారు, కానీ లాస్ట్ హెల్త్ బాగాలేక హాస్పిటల్ విజిట్స్ ఇవన్నీ జరుగుతుండే. సో ఒకరోజు ఫోన్ చేసి చెప్పారు, నాన్న నేను రాయలేకపోతున్నాను, ఇది నాకు ఇలా టైం సరిపోవట్లేదు, ఏకాగ్రత పెట్టలేకపోతున్నాను. నైట్ చెప్పారు ఈ కాల్. సర్లేండి సార్, మీరు ఇంకా దాన్నే ఉంది, మీరు ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఉదయం 7 గంటలకు, ఆ రోజు దివాళీ, కరెక్ట్ దివాళీ, ఉదయం 7 గంటలకు ఫోన్ చేశారు. అప్పటికి ఇంకా నేను నిద్రపోతున్నా, ఏంటి ఇంత ఉదయం కాల్ చేశారు 7 గంటలకి అనుకొని ఫోన్ ఎత్తగానే పాట అయిపోయింది రాసుకో అన్నారు. నాకు సడన్గా నిద్రలో ఎక్కడ కంగారు తెలియక పక్కన ఏదో మహాభారతం బుక్ ఉంటే తీసి చెప్పండి సార్ అని చెప్పి రాశారు. నెలరాజుకి ఇలరాణిని కలిపింది కదా సిరివెన్నెల అని గట్టిగా నవ్వారు. నాకు గూస్ బంప్స్ వచ్చాయి వెంటనే. సిరివెన్నెల అన్న పదం రావడం, ఈ నెలరాజు ఇలరాణి వినడానికి ఎంత అద్భుతంగా ఉంది. ఆ ట్యూన్ ఆయన పాడి అలా లైన్ చెప్పగానే నేను చాలా థ్యాంక్స్ సార్, మీరు సంతకం ఇచ్చారు, మీ పేరు ఇచ్చారు అందులో. మామూలుగా మీరు అన్ని పాటలు ఇది ఎప్పుడు కనపడలేదు, నాకు తెలిసి మీరు మొదటి పాటలో ఉంది సిరివెన్నెల అన్న పదం, మళ్ళీ ఇప్పుడే వింటున్నాను అని. అవునా, నా మొదటి పాటలో ఉంది, మళ్ళీ నా చివరి పాటలో ఉంటుంది అన్నారు. నాకు అప్పుడు వెలగలా వెంటనే, అదేంటి సార్ అలా అంటున్నారు అని. బహుశా ఇదేనా ఆఖరి పాట అవ్వచ్చు అన్నట్లుగా ఆయన అన్నారు అనమాట. అని గట్టిగా నవ్వేశారు. నవ్వి ఆయన స్టైల్లో అవును అలా మాట్లాడుతున్నారు అన్నారు. నేను సీరియస్ తీసుకోలే, సరే అది ఆయన మోడెస్టీయో లేకపోతే అని ఉండొచ్చు అని. ఎందుకంటే ఆయన నవ్వుని, ఆయనని ఎదురుగా చూసిన వాళ్ళు ఎవ్వరు ఆయన ఇంకొక నెలలో మన దగ్గర ఉండరు అన్న విషయం అసలు ఇంపాసిబుల్. అంత చైల్డ్ లైక్ పర్సన్, ఇంకా చిన్నపిల్లలా ఉంటారు. నేను ఇంకా నా కెరీర్ అంతా రాయించుకోవచ్చు ఆయనతో పాటలు అన్నది నా ఉద్దేశం. ఇది దివాళీ 2021 అండి, 2021.
బహుశా మీరు మేము అందరం ఒకటే. నేను చెప్పాను కదా, ఈ కార్యక్రమానికి సంబంధించిన మొట్టమొదటి షూటింగ్ మేము 2 రోజులు చేసాం. అక్టోబర్ విజయదశమి రోజున 2 రోజులు చేసిన తర్వాత నేను 1-2 పాటలు రాయాల్సి ఉన్నాయి. అది రాసేస్తే నేను ఇంకా రాయని, ఇది మొత్తం మనం ఈ కార్యక్రమం మీద పెడదాం రా అబ్బాయి, మనం నెక్స్ట్ 2 years నేను దీని మీదే ఉంటాను, మనం చాలా చెప్పాలి నేను, మన సినిమా భాషలో కట్ చేస్తే అని అనడం సబబు కాకపోయినా ఇప్పుడు నెల రోజుల్లో ఆయన లేరు అనే వాస్తవం జీర్ణించుకోవడం ఎంత, ఇప్పుడు మీరు చెప్పింది అంతే కదా, మీకు పాట ఇచ్చిన నెల రోజులకి ఆయన లేరు. అవును. ఆయన ఇంకొక విషయం ఏంటంటే ఆయన అంత్యక్రియలు జరిగిన రోజు ఆయన ఆఖరి పాట రికార్డింగ్ అయింది. సిరివెన్నెల పాట. అందుకే అప్పుడు అనుకున్నాం కూడా అనమాట. అంటే నాకు ముందు రోజు ఆ వార్త తెలిసిన వెంటనే, అంటే అది ముంబైలో జరిగింది రికార్డింగ్. సో అక్కడికి అంటే అంత్యక్రియలకు వెళ్ళాలనుకోలే, ఆయనే వదిలిపోయిన దేహాన్ని మనమేం చూడాలి. సో ఆయన పాట జరుగుతుంది రికార్డింగ్, సో అక్కడికి వెళ్దామని రికార్డింగ్లోకి వెళ్ళిపోయాం అనమాట. నెలరాజుని ఇలరాణిని కలిపింది కదా సిరివెన్నెలా, దూరమా దూరమా తీరమై చేరుమా, నడి రాత్రిలో తెరలు తెరిచినది నిద్దురలో మగత మరచి ఉదయించినదా కులుకులొలుకు చెలి మొదటి కళ, తన నవ్వులలో తణుకు తణుకు తన చెంపలలో చెమకు చెమకు తన మూవలలో జనకు జనకు సరికొత్త కళ. చెరదాటి వెలుగు చూస్తున్న భామని, సరిసాటి ఎదమేటి పలకరిస్తున్న శాముని, ప్రియమారా గమనిస్తూ పులకరిస్తోంది ఆమెని, కలబోసే ఊసులే విరబూసే ఆశలై, నవరాత్రి పూసిన వేకువరేఖలు రాసినది నవలా, కడి కదిలెను రేపటి కథలకు మున్నుడిలా, తన నవ్వులలో తడుకు తడుకు తన చెంపలలో చెమకు చెమకు తన మూవలలో జనకు జనకు సరికొత్త కళ. ఇదిలాని ఎవరై
నా ఉచ్ఛ్వాసం కవనం. శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర మనబడి డెల్టా శ్రీహరి పంచతులసి co-sponsored by LIC of India Pratibha Biotech Private Limited. యా అంటే మహానుభావులకి ముందే అన్ని తెలుస్తూ ఉంటాయి. కానీ ఏది ఏమైనా రాహుల్ గారు, ఐ థింక్ యు ఆర్ వన్ ఆఫ్ ది మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్స్ ఇన్ దిస్ జనరేషన్. టోటల్లీ అండి. అంటే అంత ఆయన అన్నీ కుదిరాయి. అంటే మీ సినిమా అంత గొప్పగా తీశారు, శ్యామ్ సింగ్ రాయ్, మంచి సబ్జెక్టు, అంత సబ్జెక్టులో అంత డెప్త్ ఉంది కాబట్టి ఆయన అంత ఇన్వాల్వ్ అయ్యి అంత మంచి పాటలు ఇవ్వడం, చివరి పాటలు మీవి కావడం. అంటే తర్వాత ముందు రాసి మీ సినిమా తర్వాత రిలీజ్ అయిన సినిమాలు ఒకటో రెండో ఉన్నాయి, కాకపోతే రాసిన పాట మాత్రం నెలరాజుని ఇలరాణిని అని పాట అవడం నిజంగా మీరు చాలానే పుణ్యం చేసుకున్నారు సార్. టోటల్లీ అండి. ఐఎమ్ బ్లెస్డ్. నాకు ఇప్పటికీ అక్కడ వెళ్ళి థర్డ్ ఫ్లోర్ లో డోర్ ఓపెన్ చేస్తే అక్కడే కూర్చొని ఉంటారేమో అనిపిస్తుంది ఆ రూమ్ లో. లేదా మనం బయట వెయిట్ చేస్తుంటే ఒక నవ్వు వినిపిస్తుంది, గట్టిగా నవ్వు వినిపిస్తుంది. అయితే నేను మీలాంటి యంగ్ డైరెక్టర్స్ వచ్చినప్పుడు ఎప్పుడు అడుగుతుంటాను, అంటే మీరు శాస్త్రి గారి పాటలతో పెరిగారు అండ్ ఇప్పుడు ఆయనతో రాయించుకున్నారు, ఒకవేళ మీరు విని బాగా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన పాటల్లో ఏదైనా మీ సినిమాలో వాడుకోవాల్సి వస్తే, అంటే విత్ ఆల్ ది గివెన్ పర్మిషన్స్ అండ్ ద స్టఫ్, మీరు ఏ పాటను మీరు చూస్ చేసుకుంటారు? నేను మొదటిసారి విన్నప్పుడే డిసైడ్ అయిన ఒక పాట ఉంది. అంటే అది పర్మిషన్ ఇచ్చిన ఇవ్వకపోయినా అది నేను ఎలాగైనా సరే దాన్ని మళ్ళీ తిరిగి ఈ జనరేషన్కి, నెక్స్ట్ కమింగ్ జనరేషన్స్కి దానికి ఒక మంచి సందర్భంతో దాన్ని ప్రజెంట్ చేయాలనుకున్న పాట ఎప్పుడు ఒప్పుకోవద్దు ఒకటి. ఇందాక మనం ఆ పాట గురించి చాలా మాట్లాడుతున్నాం. అంటే ఆడియో రీమిక్స్ అలాంటివి కాదు, అదే పాటని ఒక మళ్ళీ మంచి సిచ్యువేషన్తో అందరికీ అర్థమయ్యేలాగా దాని ఎసెన్స్, ఎందుకంటే ఎక్కువ రీచ్ అవ్వలేదు అనిపించింది ఆ పాట. కరెక్ట్. ధైర్యం చెప్పాల్సిన పాట అది, అంటే ధైర్యం ఇచ్చే పాట అది, తప్పకుండా జనరేషన్ చెప్పాల్సిన పాట. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇండస్ట్రీలో మీ ప్రయాణం తక్కువైనా చాలా గొప్ప ప్రయాణం నా ఉద్దేశంలో. ఆన్ ద హోల్ సీతారాం శాస్త్రి గారు, వారి సాహిత్యం, ఆయన వ్యక్తిత్వం, ఆయన సినిమా పాట, తెలుగు సినిమాకి ఆయన చేసిన సేవ, మీ మాటల్లో చెప్పాలంటే? ఇప్పుడు ఏదైనా సరే సృష్టిలో ఒక కాన్సన్ట్రేటెడ్ అయిన ఎటువంటి పదార్థం అయినా సరే దానికి ఒక పవర్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఎక్కువ ఏమంటారు, తుమ్మెదల నుంచి అన్ని రసాలు తీసుకొని అది కాన్సన్ట్రేటెడ్ అయితే తేనె అవుతుంది, బార్లీ గింజల్లోంచి తీసుకొని అది కాన్సన్ట్రేటెడ్ అయితే స్పిరిట్ అవుతుంది. బట్ దానికి ఒక శక్తి ఉంటుంది. అలా ఎలిమెంట్స్లో అన్నిట్లోనూ ఒకటి ఉంటుంది కాన్సన్ట్రేటెడ్. నాకు ఆయన ఎలా కనపడుతుంటే అలా అన్ని ఆత్మల్లో కల్లా ఒక కాన్సన్ట్రేటెడ్ ఫైనెస్ట్ సోల్, హిజ్ అ మహాత్మ లాంటి మనిషి. ఆయన మన తెలుగు పాటలు రాయడం అనేది నిజంగా మన అదృష్టం. మనం అంటే ఈ ప్రపంచానికి దగ్గరగా ఆయన ఉండగలగడం, దాని ద్వారా నాలాంటి వాళ్ళకి పరిచయం అవ్వడం, లేదా సినిమా ప్రేక్షకులందరికీ ఆయన చెప్పాలనుకున్న మెసేజ్ వెళ్ళడం చాలా ఇది. కానీ బట్ ఒక మనిషిగా మాత్రం ఒక అద్భుతమైన సోల్ అండి ఆయన. అసలు అంటే ఒక గ్రేట్, ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప ఫిలాసఫర్స్, నీషేలు, టాలమీలు, వీళ్ళందరూ పక్కన పెడితే శాస్త్రి గారిని ఒక్కటి అర్థం చేసుకుంటే చాలు మొత్తం ఫిలాసఫికల్ బుక్లన్నీ కాల్చేయచ్చు. అంత డెప్త్ ఉన్న ఒక వ్యక్తిత్వం. అలాంటి అదే నా బాధ. అంటే ఇంకా ఆయన గురించి ఆయనతో ఆయన లోపల ఉన్నది ఇంకా బయట చెప్పాల్సింది చాలా ఉంది, బయట పెట్టాల్సింది చాలా ఉంది. ఆయనను అర్థం చేసుకోగలిగితే అదొక మిరాకిల్, ఒక మ్యాజిక్. ఆ మెడిసిన్ ఆయన అది ఇంకా అందరికి రీచ్ అవ్వగలిగితే చాలా బాగుంటుంది. మీరు చేస్తున్న ప్రోగ్రామ్ వల్ల అది డెఫినెట్లీ కొంత తీరుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. అది ఆయనతో చేయగలిగి ఉంటే ఇంకా మీరు అన్నట్టుగా అది ఒక చిరస్థాయిగా నిలిచిపోయి ఉండేది. ఇప్పటికైనా ఆయన మాటని, ఆయన పాటని సెలబ్రేట్ చేసుకోవడం నిజంగానే మన అదృష్టం. మన అది గొప్ప అని అంటలేదు, మన అందరూ అదృష్టం. కరెక్ట్. గ్రేట్ ఫిలాసఫర్, గ్రేట్ థింకర్, గ్రేట్ గైడ్, అట్ ద సేమ్ టైం ప్రేమను పంచినటువంటి ఒక మహానుభావుడు. థ్యాంక్ యూ వెరీ మచ్ రాహుల్ గారు. ఇట్స్ అంటే ఒక్కొక్కరితో మాట్లాడుతుంటే ఒక్కొక్క పర్స్పెక్టివ్, ఒక్కొక్కళ్ళ అనుభవం, అది ఎన్నో జ్ఞాపకాలని వెలికి తీస్తోంది, కొత్త జ్ఞాపకాలని మాకు చేరుస్తోంది. అది చాలా ఆనందం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ అండి.
ఆయన్ని విభేదించేంత ధైర్యము అంత గొప్ప మనకు లేదు. కానీ ఎప్పుడైనా కాస్త చనువు ఇచ్చినప్పుడు మనం అమ్మైనా నాన్నైనా అనే పాట అది ఎక్కడో సార్ కొంచెం అది అన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, అమ్మ నాన్న లేకపోవడం అనేది, అమ్మ లేని పిల్లాడైనా బుజ్జోడైనా శివుడు ఎలా ఉంటాడని. ఆ థాట్ ఎంత సెన్సిటివ్గా ఉంది కదా అంటే చూడండి. ఆ శివతత్వాన్ని సినిమా పాటలో పెట్టారు ఆయన, సింపుల్గా అర్థమయ్యేలా ఉంది. నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం,